విస్తృత స్థాయి సమావేశం ఉంది. ఈ సమావేశంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పాల్గొనబోతున్నారు. బీఆర్ఎస్ పార్టీ అధినేత పాల్గొనబోతున్నారు కాబట్టి విస్తృత స్థాయి సమావేశంలో మాత్రం ఎలాంటి దిశానిర్దేశం చేయబోతున్నారు అనే దానిపైన కూడా పార్టీ నేతల్లో ఒక చర్చ అయితే కొనసాగుతుంది. ఇప్పటివరకే బీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత మాత్రం ఫామ్ హౌస్కే కేసీఆర్ పరిమితమయ్యారని చెప్పేసి కూడా ఒక పక్క ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో మాత్రం 7 నెలల తర్వాత తెలంగాణ భవన్కి కేసీఆర్ వస్తున్నారు కాబట్టి వచ్చిన తర్వాత మాత్రం ఎలాంటి అంశాలపైన దిశానిర్దేశం చేయబోతున్నారు అనే దానిపైన కూడా ఒక ఆసక్తి అయితే రేపుతున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. దాదాపు 436 మంది ప్రజాప్రతినిధులు కూడా పాల్గొనబోతున్నారు. వీటికి సంబంధించి కీలక నేతలందరూ కూడా హాజరవ్వాలని చెప్పేసి కూడా ఇప్పటివరకే తెలంగాణ భవన్ నుంచి కూడా వాళ్ళందరికీ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఈ సమావేశంలో మాత్రం ఏ విధంగా దిశానిర్దేశం చేయబోతున్నారు, ఇప్పటివరకే కాంగ్రెస్ ప్రభుత్వం 15 నెలల పాలన పైన కూడా కేసీఆర్ హాట్ కామెంట్లు కూడా చేసే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే ఫామ్ హౌస్ వేదికగా వివిధ సందర్భాల్లో మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం పూర్తి స్థాయిలో మాత్రం ప్రభుత్వాన్ని కూడా గమనిస్తూ వస్తున్నాను అంటూ కూడా ప్రతినిత్యం కూడా ఇప్పటివరకు కేసీఆర్ తెలుపుతున్న నేపథ్యంలో మాత్రం ఎలాంటి కామెంట్లు చేయబోతున్నారు అనే దానిపైన కూడా ఒక ఆసక్తి అయితే రేపుతుంది. లోకల్ బాడీ ఎలక్షన్స్కి బీఆర్ఎస్ పార్టీ ఇప్పటి నుంచే ఒక శంకరావం పూజించిందని చెప్పేసి కూడా ఒక చర్చ అయితే కొనసాగుతుంది. కానీ లోకల్ బాడీ ఎలక్షన్స్లో మాత్రం బీఆర్ఎస్కు సంబంధించి మాత్రం చాలా వరకు కూడా స్థానాలు గెలుచుకుంటామని చెప్పేసి కూడా ఒక పక్క